హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 వచ్చేసింది. మార్చి 22 నుండి ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి ఎన్నో మార్పులతో ఐపీఎల్ జరగడం విశేషం. చాలా కాలం పాటు మరో జట్టులో కొనసాగిన ఆటగాళ్లు ఇప్పుడు ఇంకో జెర్సీ ధరించి ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఐపీఎల్లో ఆడిన ఒక మాజీ ప్లేయర్ ఇప్పుడు అంపైర్ అవతారం ఎత్తాడు. అతడు మరెవరో కాదు, విరాట్ సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో బడా స్టార్. అలానే ఆ అండర్-19 వరల్డ్ కప్ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా కూడా ఇప్పుడు పెద్ద స్టారే. మనీష్ పాండే కూడా టీమిండియా జట్టులో ఆడాడు. కానీ అదే వరల్డ్ కప్ మైదానంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రీవాస్తవ మాత్రం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే 5 ఏళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు అతడు ఐపీఎల్లో కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. అంపైర్ అవతారం ఎత్తుతున్నాడు. అంతేకాదు, ఐపీఎల్ ఆడటంతో పాటు అంపైరింగ్ చేసిన తొలి ప్లేయర్గా నిలవనున్నాడు. తాజాగా ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపింది. నిజమైన ఆటగాడు ఎప్పుడు మైదానం వీడాలనుకోడు, ఇక్కడ అతడి పాత్ర మాత్రమే మారింది. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చింది. కాగా అంతకుముందు శ్రీవాస్తవ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ 2018, 2019లో ఆడాడు. విశేషం ఏమిటంటే కోహ్లీ, రవీంద్ర జడేజా ఇంకా ఐపీఎల్లో ఆడుతూనే ఉన్నారు.